ఈరోజు మనం వైల్డ్ లైఫ్ ఏదైతే మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చూస్తున్నామో దానిలో వైల్డ్ లైఫ్ రిలేటెడ్ వన్యప్రాణులకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ని కంప్లీట్ చేసి విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ఏరియా. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో మనకు 3 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే వైల్డ్ లైఫ్ రిలేటెడ్, ఇంకొకటి క్లైమేట్ రిలేటెడ్, ఇంకొకటి ఏమన్నా రిపోర్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అలాంటివి, అంటే లెజిస్లేషన్స్, రిపోర్ట్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటివి అన్నమాట. సో ఇప్పటిదాకా మనం ప్రొటెక్టెడ్ ఏరియాస్, వైల్డ్ లైఫ్, యానిమల్స్, సెన్సెస్ ఇలాంటివి చూసాం. రామ్సర్ సైట్స్ కూడా అలాంటిదే. రామ్సర్ సైట్స్ కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా. ప్రతి సందర్భంలో కూడా ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ కానీ స్టేట్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో ఏదో ఒక రూపంలో రామ్సర్ సైట్స్ పైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. రామ్సర్ సైట్స్ ఆర్ సింపుల్గా ఏంటంటే వెట్లాండ్స్. వీటిని మనం వెట్లాండ్స్ అని అంటాం. వెట్లాండ్స్ అన్న పదం చాలా తరచుగా మనం వింటూ ఉంటాం. సో వెట్లాండ్స్ అంటే తెలుగులో చిత్తడి నేలలు అనే అర్థం వస్తుంది. చిత్తడి నేలలు. ఎందుకు చిత్తడి నేలలు అంటాం అంటే చిత్తడిగా ఉంటాయి కాబట్టి చిత్తడి నేలలు అని అంటారు. డెఫినేషన్ కనుక మనం చూస్తే, సో ఈ రామ్సర్ సైట్స్ లేదా వెట్లాండ్స్ అంటే ఏంటి, బేసిక్గా ఈ రామ్సర్ సైట్స్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ చిత్తడి నేలలు ఉన్నా, ఎక్కడ చిత్తడి నేలలు అంటే పార్షియలీ ఆర్ పర్మనెంట్లీ ఆర్ సెమీ పర్మనెంట్లీ విచ్ ఈజ్ అండర్ ది సోకింగ్ ఆఫ్ ది వాటర్. సో పూర్తిగా కానీ, శాశ్వతంగా కానీ, పాక్షికంగా కానీ నీటిలో నాని ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతాలను చిత్తడి నేలలు లేదా వెట్లాండ్స్ అని అంటూ ఉంటాం. ఎందుకు గ్లోబల్గా వెట్లాండ్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే, వెట్లాండ్స్ నార్మల్గా ఎక్కడ గ్రో అవుతూ ఉంటాయంటే, వెట్లాండ్స్ కెన్ బి జనరల్లీ సీన్ వేర్ ద రివర్, నదులు సముద్రాలతో కలిసే ప్రాంతాల దగ్గర సాధారణంగా చిత్తడి నేలలో డెవలప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే రివర్ ఎప్పుడు వాటర్ని క్యారీ చేస్తూ ఉంటుంది అండ్ సముద్రం నుండి వస్తున్నటువంటి వాటర్ వలన ఎప్పుడు కూడా ఆ ప్రాంతం నీటిలో నానుతూ ఉంటుంది. సో వీటిని మనం చిత్తడి నేలలు అని అంటాం. మార్షీ సాయిల్, బురద నేలలు, పీట్ సాయిల్స్ అంటే అడవులు క్షీణించిపోయి బురదగా తయారవుతూ బొగ్గు ఏర్పడే క్రమంలో ఉన్నటువంటి ప్రాంతాలు, అండ్ పూర్తిగా కానీ, సహజ సిద్ధంగా కానీ, టెంపరీగా కానీ నీటిలో ఉన్నటువంటి ప్రాంతాలను, నీటి చేత నానుతూ ఉన్నటువంటి ప్రాంతాలను వెట్లాండ్స్ అని అంటూ ఉంటాం. వెట్లాండ్స్కి ఎందుకు మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే, వెట్లాండ్స్లో ఉన్నటువంటి వాటర్స్ యొక్క సెలైనిటీ గమనిస్తే, నీటి యొక్క లవణీయత చూస్తే, ఈ లవణీయత అన్నది ఫ్రెష్ వాటర్ అంత ఫ్రెష్గానే ఉండదు. మనకు లవణీయత తెలుసు కదా, సెలైనిటీ అన్నది 0 నుండి 0.1 నుండి 3 parts per 1000 వరకు ఉన్నట్లయితే, 0 నుండి 3 parts per 1000 వరకు ఉన్నట్లయితే వాటిని ఫ్రెష్ వాటర్స్ అని అంటాం. మంచినీరు 3 parts per 1000 నుండి 24.7 parts per 1000 వరకు ఉన్నట్లయితే దానిని బ్రాకిష్ వాటర్స్ అని అంటాం. బ్రాకిష్ వాటర్స్ అంటే సమలవణీయ నీరు అని అంటాం. 24.7 నుండి 24.7 parts per 1000 నుండి 35 parts per 1000 వరకు ఉంటే వాటిని మరీన్ వాటర్, సెలైన్ వాటర్ ఆర్ మరైన్ వాటర్ ఆర్ సముద్ర జలాలు, ఉప్పు నీరు అని పిలుస్తూ ఉంటాం. 35 parts per 1000 కన్నా ఎక్కువగా ఉంటే వాటిని బ్రైనీ వాటర్ అని పిలుస్తూ ఉంటాం. అంటే బాగా చాలా ఉప్పుగా ఉంటాయి. ఇక్కడ ఈ బ్రాకిష్ వాటర్, సమలవణీయ నీరు కనుక గమనిస్తే, ఇక్కడ సెలైనిటీ అన్నది సముద్రపు నీరంతా ఉప్పగాను ఉండదు, మంచినీరు అంతా స్వచ్ఛంగాను ఉండదు. సో రివర్కి ఇక్కడ రివర్ అన్నది వస్తుంది కాబట్టి దీనికి సెలైనిటీ 3 parts per 1000 వరకు ఉంటుంది. ఇక్కడ సముద్రంలో చూస్తేనేమో 35 parts per 1000 ఉంటుంది. ఆ రెండు కలిసే ప్రాంతాల్లో మంచినీరు, ఉప్పు నీరు రెండు కలుస్తుంటాయి కాబట్టి ఇక్కడ సెలైనిటీ 3 parts per 1000 నుండి 24.7 parts per 1000 వరకు ఇక్కడ సెలైనిటీ ఉంటుంది. సో అలా మంచినీటి కన్నా ఉప్పగా ఉంటాయి, సముద్రపు నీటి కంటే కూడా కాస్త స్వచ్ఛంగా ఉంటాయి. అందుకని ఇక్కడ పెరిగే జీవులు, ఇక్కడ పెరిగే బయోడైవర్సిటీ అన్నది అటు రివర్లోనూ పెరగదు, ఇటు సముద్రంలోనూ పెరగదు. రెండు ఆవరణ వ్యవస్థలకు, ఇటు ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్, మంచినీటి ఆవరణ వ్యవస్థ, అటు సముద్రపు నీటి ఆవరణ వ్యవస్థ, మరీన్ వాటర్ ఈకోసిస్టమ్ రెండింటికి మధ్యలో ఉంటుంది. అందులోనూ నారో జోన్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి జీవులు కాకుండా ఇక్కడ విశేషమైనటువంటి జీవులు డెవలప్ అవుతాయి. అందుకనే చిత్తడి నీళ్ళని కాపాడుకోవాలంటే దాంట్లో ఉన్న చిత్తడిని కాపాడుకోవాలనేది దాని అర్థం కాదు. వెట్లాండ్స్ని కన్జర్వ్ చేసుకుంటున్నామంటే దాంట్లో ఉన్నటువంటి బయోడైవర్సిటీని మనం కన్జర్వ్ చేసుకోవాలి. అందుకని ఇలాంటి చిత్తడి నేలలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అవి జీవ వైవిధ్య పరంగా చాలా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి కనుక అటువంటి చిత్తడి నేలల్ని కాపాడడం కోసం 1971లో ప్రపంచ దేశాలన్నీ కలిపి
ఇరాన్లోని రామ్సర్ అనే ఒక ప్రాంతం దగ్గర ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్. ఆ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చిత్తడి నేలల్ని ఏ దేశంలో అయితే ఆ చిత్తడి నేలలు ఉన్నాయో ఆ దేశ ప్రభుత్వాలు ఆ చిత్తడి నేలని ఆ వెట్లాండ్స్ని కాపాడాల్సి ఉంటుంది. 1971 2 ఫిబ్రవరిన ఈ కన్వెన్షన్ జరిగింది కాబట్టి 2 ఫిబ్రవరి ఈజ్ పాపులర్లీ సెలబ్రేటెడ్ కమ్మెమరేటెడ్ యాజ్ ది డే ఆఫ్ వెట్లాండ్స్. దీన్ని వరల్డ్ వెట్లాండ్స్ డే అని కూడా 2 ఫిబ్రవరి రోజున మనం జరుపుకుంటూ ఉంటాం. అండ్ ఈ భారతదేశంలో కూడా ఈ సెలైనిటీ అన్నది ఈ వెట్లాండ్స్ అన్నవి మనకు చాలా ఉన్నాయి. 1971లో అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన 1971లో ఒప్పందం జరిగిన ఎన్ఫోర్స్మెంట్ వచ్చేసి 1975 1975 నుండి ఇది అమలులోకి వచ్చింది. ఇండియా కూడా దీనిలో భాగస్వామిగా జాయిన్ అయింది. ఇండియా ఆల్సో జాయిన్డ్ ఇన్ రామ్సర్ కన్వెన్షన్. సో అలా ఇండియా కూడా రామ్సర్ కన్వెన్షన్లో దాన్నే రామ్సర్ కన్వెన్షన్ అని అంటాం. రామ్సర్ పట్టణంలో జరిగింది కాబట్టి రామ్సర్ కన్వెన్షన్ అని అంటూ ఉంటాం. రామ్సర్ కన్వెన్షన్ని బేస్ చేసుకొని రామ్సర్ సైట్స్ అంటే చిత్తడి నేలలు అని అర్థం. దీన్ని ఇంకొక పదం కూడా వాడుతూ ఉంటారు. వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆర్ కాల్డ్ యాజ్ రామ్సర్ సైట్స్. సో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి చిత్తడి నేలల్ని రామ్సర్ సైట్స్ అని కూడా అంటాం. ఇండియా రామ్సర్ సైట్స్లో మనకు 1971లో ఇండియా ఈజ్ ఆల్సో ఈ ఓపెనింగ్ మెంబర్, లాంచింగ్ మెంబర్ అనమాట. అంటే 1971లో వెట్లాండ్ కన్వెన్షన్ జరుగుతున్నప్పుడు ఇండియా కూడా దానిలో భాగస్వామిగా జాయిన్ అయింది. అయితే మనం భాగస్వామిగా జాయిన్ అయ్యి ఒక అబ్జర్వర్గా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మనం ఇండియా బికేమ్ ఏ కాంట్రాక్టింగ్ పార్టీ. ఇదేదో బాగుంది చిత్తడి నేలని కాపాడడం కోసం అని ఇండియా పూర్తి స్థాయి మెంబర్గా ఎప్పుడు దీనిలో జాయిన్ అయిందంటే 1981లో జాయిన్ అయింది. అప్పట్లో మనం మీటింగ్లో పాల్గొన్నప్పటికీ కూడా ఇండియా జాయిన్డ్ యాజ్ ఎ కాంట్రాక్టింగ్ పార్టీ. ఎందుకంటే వెట్లాండ్స్ ఉన్నాయి కదా అని వాటిని వెట్లాండ్స్ని మనము ఒక ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా గుర్తిస్తే దాంట్లో లిమిటేషన్స్ ఉంటాయి. గ్రేజింగ్ చేసుకోకూడదు, చేపలు పట్టుకోకూడదు, ఇలాంటి లిమిటేషన్స్ ఉంటాయి. దీంతో లోకల్ కమ్యూనిటీస్ నుండి ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చాలా ఆచితూచి ఇండియా దీనిపైన స్టెప్ తీసుకోదు. 1981లో ఇండియా బికేమ్ కాంట్రాక్టింగ్ పార్టీ టు దిస్ రామ్సర్ సైట్స్. అలా కాంట్రాక్టింగ్ పార్టీ అవుతూనే భారతదేశంలో 2 చిత్తడి నేలలు ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, వరల్డ్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా 2 చిత్తడి నేలల్ని ఒకే సంవత్సరంలో 1981లో గుర్తించడం జరిగింది. సో అది ఒడిషాలో ఉన్నటువంటి చిల్కా లేక్ ఒకటి అండ్ రాజస్థాన్లో ఉన్నటువంటి క్యోలాదేవ్ నేషనల్ పార్క్, క్యోలాడియో అని కూడా అంటూ ఉంటారు. ఒరిజినల్గా అది వాళ్ళ భాషలో పలకాలి అంటే క్యోలాదేవ్ నేషనల్ పార్క్. సో ఫస్ట్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా అంటే అందరూ చిల్కా చెప్పి వదిలేస్తూ ఉంటారు. చిల్కాతో పాటు రాజస్థాన్లో ఉన్నటువంటి క్యోలాదేవ్ వెట్లాండ్ కూడా మనకు ఇంపార్టెంట్. సో టోటల్గా మనకి ఇటీవల 2023 ఇండిపెండెన్స్ సందర్భంగా 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా లాస్ట్ ఇయర్ 2023లో 75 వెట్లాండ్స్ని మనం తెచ్చుకున్నాం. అదేదో ఉండేది కదా 75 అంటే ఏదో పేరు పెట్టారు దానికి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కి దాని గుర్తుగా 75 సంవత్సరాల గుర్తుగా 75 చిత్తడి నేలల్ని గుర్తించారు. ఇటీవల దీనికి ఇంకొక 8 చిత్తడి నేలల్ని కూడా ఇంకొక 5 చిత్తడి నేలలను కూడా యాడ్ చేశారు. టోటల్గా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ హ్యావింగ్ 80 వెట్లాండ్స్. 80 వెట్లాండ్స్ మనకు ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా గుర్తించబడి ఉన్నాయి. చాలా ఉంటాయి, అది మనం గుర్తించాలి తప్ప. ఎందుకు ఈ తెలంగాణలో అమీన్పూర్ లేక్ ఉంది, దాన్ని చిత్తడి నేలలుగా గుర్తించడానికి కావాల్సినటువంటి అవకాశాలు రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ once the government recognize it as wetland of international importance, certain limitations and restrictions has to be imposed on that. That is the reason why governments are very reluctant, or government is very cautious about nominating or commissioning particular region as the wetland of international importance. ఏంటా వెట్లాండ్స్, కొత్తగా యాడ్ అయిన ఆ వెట్లాండ్స్ ఏంటి అన్నది మనకు ఇంపార్టెన్స్. తెలంగాణలో ఒక్క వెట్లాండ్ కూడా లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి, కొత్తగా గుర్తించినటువంటి 5 వెట్లాండ్స్ ఏంటి అంటే, ఒకటి అంకసముద్ర బర్డ్ శాంక్చురీ బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్. రెండవది అగనాశిని ఎస్చురీ, అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్. Number 1 అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్. Number 2 అగనాశిని ఎస్చురీ. అండ్ Number 3 మాగదికేరే కన్జర్వేషన్ రిజర్వ్.
మాగధికేరి కన్జర్వేషన్ రిజర్వ్, ఈ 3 కూడా కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటకలోని 3 ప్రాంతాలను మనము వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా గుర్తించాం. ద రిమైనింగ్ 2 వచ్చేసి కరైవెట్టి బర్డ్ శాంక్చురీ అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. షోలా ఫారెస్ట్ గురించి నేను మీకు న్యాచురల్ వెజిటేషన్ చెప్తున్నప్పుడు చెప్పాను. షోలా ఫారెస్ట్ అన్నది ఒక నీలగిరి పర్వత శ్రేణులు అండ్ తమిళనాడు కేరళ ప్రాంతాల మధ్యలో 1000 మీటర్ల కన్నా ఎత్తులో ఉన్నటువంటి గడ్డి భూముల్లో పెరిగే వృక్ష జాతుల్ని ఆ అడవిని షోలా అడవి అని అంటారు. షోలై అనే తమిళ్ వర్డ్ నుండి, సోలై అనే తమిళ్ వర్డ్ నుండి ఈ పదం వచ్చింది. నార్మల్గా ఈ రీజియన్లో మనకు వెస్టర్న్ ఘాట్స్కి కాస్త దూరంగా వస్తే అక్కడ మనకు డ్రై ఫారెస్ట్ కనిపిస్తుంది. వెస్టర్న్ ఘాట్స్కి దూరంగా తమిళనాడులో కూడా అక్కడక్కడ గ్రీన్ ప్యాచెస్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ప్యాచెస్ మనకు కనిపిస్తాయి. చిన్న చిన్న, అంటే మరీ హైట్గా కాదు కానీ జస్ట్ ఒక 15-20 ఫీట్ హైట్లో ఉన్నటువంటి మీడియం సైజు చెట్లు, ల్యాండ్ అంతా కూడా బుషెస్, ఈ గడ్డి పొదలతో నిండి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి అడవిని షోలా ఫారెస్ట్ అని చెప్తూ ఉంటాం. సో ఆ షోలా ఫారెస్ట్, షోలా రిజర్వ్ ఫారెస్ట్ అండ్ కరైవెట్టి బర్డ్ శాంక్చురీ, ఇవి 2 కూడా తమిళనాడులో ఉన్నాయి, 4 and 5. సో టోటల్గా ఇవి చాలా ఇంపార్టెంట్. విచ్ ఈస్ ది లేటెస్ట్ రామ్సర్ సైట్ ఆర్ కరైవెట్టి బర్డ్ శాంక్చురీ విచ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ రామ్సర్ సైట్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్, ఇలా అడిగే అవకాశం ఉంటుంది. సో దీంతో మనకేమైందంటే తమిళనాడు కంటిన్యూస్ టు హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్. అత్యధికంగా రామ్సర్ సైట్స్ కలిగినటువంటి రాష్ట్రంగా తమిళనాడు ఉంది. 16 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. 10 రామ్సర్ సైట్స్ మనకు ఇక్కడ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. అండ్ 2024 ఫిబ్రవరి 2 వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ని మనం జరుపుకున్నాం కదా. ప్రతి సందర్భంలోనూ ఇలాంటి అంతర్జాతీయ దినోత్సవాలు జరుపుతున్నప్పుడు ఒక ఇతివృత్తాన్ని పెట్టుకుంటాం. certain theme will be adapted while we have been observing certain international events or international days. So 2024 wetlands of international importance wetland day సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు దిస్ థీమ్స్ అడగడం కూడా యూపీఎస్సీకి ఒక కామన్ ట్రెండ్. సో మనం ఆ ట్రెండ్ను బేస్ చేసుకుని వెళ్తున్నాం కాబట్టి రిమెంబర్ దిస్ థీమ్, వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్. అంటే ద థీమ్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ వెట్లాండ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ వై వెట్లాండ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. వెట్లాండ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ కనుక చూస్తే, వెట్లాండ్స్ అన్నవి బయోడైవర్సిటీ పరమైనటువంటి సిగ్నిఫికెన్స్ ఎలాగైనా ఉంది. జీవ వైవిధ్యపరమైనటువంటి ప్రాముఖ్యత మనకు వెట్లాండ్స్ ఉన్నాయి. లేక్ చిల్కా ఉంది. లేక్ చిల్కాలో వీఆర్ హ్యావింగ్ ఫిషింగ్ క్యాట్. ఇటీవల చిల్కా లేక్లో ఫిషింగ్ క్యాట్ సెన్సెస్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫిషింగ్ క్యాట్ సెన్సెస్ని కండక్ట్ చేశారు లేక్ చిల్కాలో. సో దాదాపుగా 170 నుండి 190 మధ్య ఫిషింగ్ క్యాట్స్ ఇక్కడ ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చింది. అంటే దాదాపుగా 170 ఫిషింగ్ క్యాట్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఆ వెట్లాండ్ చాలా ఆరోగ్యంగా ఉంది అని దాని అర్థం. అందుకనే ఫిషింగ్ క్యాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ది అంబాసిడర్ ఆఫ్ చిల్కా లేక్ అని కూడా అంటూ ఉంటాం. అండ్ ఫిషింగ్ క్యాట్ ఈజ్ ఆల్సో స్టేట్ యానిమల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో అలా మనకు వెట్లాండ్స్ అన్నవి బయోడైవర్సిటీ పరమైనటువంటి ఇంపార్టెన్స్ ఎటు కలిగి ఉన్నాయి. లైక్ బతరకనిక, ఒడిషాలోని బతరకనిక వెట్లాండ్లో వీఆర్ హ్యావింగ్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఎక్కువగా ఉంటాయి. సిమిలర్లీ సుందర్బన్ వెట్లాండ్స్ కానీ, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేక్ కొల్లేరు, కోరింగా వాజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ కోరింగా వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ వెట్లాండ్ నో. కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కానీ కోరింగా ప్రాంతాన్ని, అంటే వేర్ ద రివర్ గోదావరి ఈజ్ మీటింగ్ విత్ దట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్, దాన్ని వెట్లాండ్గా గుర్తించలేదు. ఆంధ్రప్రదేశ్లో గుర్తించినటువంటి ఏకైక వెట్లాండ్ 2002లో గుర్తించారు, లేక్ కొల్లేరు, మంచినీటి సరస్సు. సో అలా బయోడైవర్సిటీ పరమైనటువంటి ఇంపార్టెంట్ మగర్ క్రోకడైల్స్, బురద నీటి ముసళ్ళు అండ్ ఘరియల్స్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్, ఫిషింగ్ క్యాట్స్ అండ్ వుడ్ పెక్కర్స్ అండ్ పాయిజనస్ ఫ్రాగ్స్, ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి. బయోడైవర్సిటీ పరమైనటువంటి ఇంపార్టెన్స్ వాటికి ఎటైనా ఉంది. కానీ వీటి యొక్క క్లైమటలాజికల్ ఇంపార్టెన్స్ అన్నది ఇప్పుడు చాలా ముఖ్యం. ద వెట్లాండ్స్ వేర్ ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఆర్ జనరలీ గ్రోన్, మడ అడవులు పెరుగుతూ ఉండడం వలన వేగంగా వస్తున్నటువంటి తుఫానులు, తీవ్రమైనటువంటి అలలు లేదా పోటుపాటులు,
లేదా సునామీలు లాంటివి ఏర్పడినప్పుడు ఈ వెట్లాండ్స్లో ఉన్నటువంటి మడ అడవులు అన్నవి వాటి ప్రమాదం నుండి మనల్ని కాపాడుతూ ఉంటాయి. మోర్ ఓవర్ ఇక్కడ పెరిగే ఈ మడ అడవులు అన్నవి ఆ టింబర్ అన్నది పెద్ద పెద్ద ఫర్నిచర్స్ లాంటివి చేయడానికి కాకపోయినా లోకల్ ఫైర్ వుడ్ కోసము, అదేవిధంగా ఈ నాటు పడవలు, తెప్పలు, నాటు పడవలు ఉంటాయి చూడండి, వాటి తయారీలో వీటిని వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి హ్యూమన్ వెల్ బీయింగ్, బోత్ బయోడైవర్సిటీ యాజ్ వెల్ యాజ్ క్లైమటలాజికలీ, రామ్సర్ సైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ హ్యావింగ్ సో ఫార్ 80 రామ్సర్ సైట్స్. 2017 యూపీఎస్సీలో ఒకసారి ఈ క్వశ్చన్ అడిగారు, మాంట్రియాక్స్ రికార్డ్ అని. ఈ మాంట్రియాక్స్ రికార్డ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డేటా వేర్ the wetlands which has been facing the threat has been incorporated. ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి అంతర్జాతీయ చిత్తడి నేలల్లో ఏవైతే ప్రమాదపు టంచున ఉన్నాయో, ఏవైతే ప్రాపర్గా కన్జర్వ్ చేయకపోవడం వలన త్వరలో క్షీణించిపోయి నశించిపోయే ప్రమాదంలో ఉన్నాయో అటువంటి చిత్తడి నేలల్ని మాంట్రియాక్స్ రికార్డులో పెడతారు. అంటే ఒకసారి ఒక చిత్తడి నేల మాంట్రియాక్స్ రికార్డులోకి చేరింది అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు డిక్లైన్ వెరీ సూన్, అంటే అది నశించిపోతుంది అని దాని అర్థం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాంట్రియాక్స్ రికార్డ్. భారతదేశంలో నుండి మనకు మాంట్రియాక్స్ రికార్డులోకి ఎక్కినటువంటి ఈ చిల్కా లేక్, ఒకనొక సందర్భంలో మాంట్రియాక్స్ రికార్డులోకి ఇండియా చిల్కా లేక్ని కూడా, చిల్కా లేక్ మాంట్రియాక్స్ రికార్డులో ఒకసారి జాయిన్ చేశారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ దాని నుంచి రిమూవ్ చేశారు. అంటే వన్స్ చిల్కా లేక్ హ్యాస్ బీన్ ఫేస్డ్ థ్రెట్ అండ్ అగైన్ ఇట్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది మాంట్రియాక్స్ రికార్డ్. ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. మాంట్రియాక్స్ రికార్డులో నమోదు చేయబడి తిరిగి మాంట్రియాక్స్ రికార్డులో నుండి రిమూవ్ చేయబడినటువంటి చిత్తడి నేల ఏది? చిల్కా. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రామ్సర్ లిస్ట్ వేర్ ద ఇకలాజికల్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ likely to because of the pollution, it is likely to be ఫేసింగ్ డిగ్రేడేషన్. అలాంటి వాటిని మనం చిత్తడి నేలలు ఏవైతే నశించిపోతున్నాయో అటువంటి వాటిని పెట్టే ఆ రికార్డ్ని మాంట్రియాక్స్ రికార్డ్ అని అంటాం. సో ప్రస్తుతానికి మనకు ఇది బ్రిస్బెయిన్లో 1996లో దీన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. 1993లో లేక్ చిల్కా మాంట్రియాక్స్ రికార్డులో చేరింది. మళ్ళీ లక్కీలీ 2002లో ఇట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ది మాంట్రియాక్స్ రికార్డ్. It means it shows once the Chilka Lake, the wetland of international importance, has been faced threat and again it has been recovered and now it is healthy. That is the reason why it has been removed from the list of Montreal's record and now it is very healthy. The other two wetlands which are still in Montreal's record. Montreal's record లో ఇప్పటికీ ఉన్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి చిత్తడి నేలలు, ఒకటి క్యులాదేవ్ నేషనల్ పార్క్, దట్ ఈస్ ఇన్ రాజస్థాన్. 1990లో దీనిని మాంట్రియాక్స్ రికార్డులో జాయిన్ చేయడం జరిగింది. అండ్ లోక్తక్ అన్న పేరు ఎక్కడొచ్చినా సరే చాలా ఇంపార్టెంట్. నేను లోక్తక్ని ఒకసారి చూపించాను కదా. కీబుల్ లామ్జావ్ నేషనల్ పార్కు, మణిపూరు, లోక్తక్, సంగాయిడీరు, ఫుమ్డీస్. అండ్ రిమెంబర్ దట్ ఈస్ ఆల్సో ఇన్ మాంట్రియాక్స్ రికార్డులో ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వాట్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు రామ్సర్ సైట్స్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. బెస్ట్ టూరిజం విలేజ్. ఇటీవల యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ బెస్ట్ విలేజెస్ అన్న కేటగిరీలో గుజరాత్లోని ధోర్దో అనే విలేజ్ని, గుజరాత్లో ఉన్నటువంటి ఈ విలేజ్ని బెస్ట్ టూరిజం విలేజ్గా ఇటీవల యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ గుర్తించింది. సో ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ఇనిషియేటివ్ టు హైలైట్ దోస్ విలేజెస్ వేర్ టూరిజం ప్రిజర్వ్స్ కల్చర్, ట్రెడిషన్ and celebrates diversity, provides opportunity for the safeguards of biodiversity. నార్మల్గా టూరిజం అంటూనే మనం ఇర్రెస్పాన్సిబుల్ టూరిజంను ఫీల్ అవుతుంటాం. టూరిజం అంటే అదేదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఫీల్ అవుతుంటాం. అడవికి ఒక టూరిజంలోకి వెళ్ళామనుకోండి, ఇష్టం వచ్చినట్లుగా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్న ఫీలింగ్లో ఉంటాం. బట్ రెస్పాన్సిబుల్ టూరిజం, బయోడైవర్సిటీ ఫ్రెండ్లీ టూరిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ దొర్దో అనే విలేజ్లో ఆ కల్చర్ కానీ, వాళ్ళ లోకల్ క్యూజిన్ కానీ, అండ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకుంటూ కూడా వీళ్ళు టూరిజంని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అందుకని దోర్దో అన్న ఈ విలేజ్ మనకు న్యూస్లో నిలిచింది. దట్ ఈజ్ ఇన్ గుజరాత్. దోర్దో హ్యాస్ బీన్ nominated as the best tourism village for the year 2023 for protecting its culture, tradition as well as biodiversity. And ఇది రీసెంట్గా యునైటెడ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN అన్నది కూడా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది కొత్తగా ఒక కాన్ఫరెన్స్ని స్టార్ట్ చేసింది.
Recently, International Union for Conservation of Nature Red List underwent update. What is this Red List ante? Red List is a data book. Red List is a data book which contains animals or plants or microbes. ఒకసారి యూపీఎస్సీలో అడిగారు IUCN రెడ్ లిస్ట్ అనేది ఓన్లీ జంతువుల గురించే మాట్లాడుతుందా అంటే నో, ఇట్ టాక్స్ అబౌట్ ది ట్రీస్ ఆల్సో, మైక్రోబ్స్ ఆల్సో, ఆల్ ది లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఇటీవల ఈ IUCN రెడ్ లిస్ట్ ఇది అంటే ప్రతి సంవత్సరం కాదు, అప్పుడప్పుడు రెడ్ లిస్ట్ని ప్రకటిస్తూ ఉంటుంది IUCN. ఇటీవల రెడ్ లిస్టులో కొంచెం భారీ అసెస్మెంట్స్ అంటే భారీ మార్పులు, కొన్ని రకాలైనటువంటి మాడిఫికేషన్స్ చేయడం వలన IUCN రెడ్ లిస్ట్ అన్నది మళ్ళీ న్యూస్లో నిలిచింది. దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ ప్రెజెంటెడ్ అట్ 28th కాన్ఫరెన్స్. మాడిఫై చేసినటువంటి ఇన్ఫర్మేషన్ 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP. నేను మళ్ళీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటో మీకు చెప్తాను. మళ్ళీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ షెడ్డింగ్ లైట్ ఆన్ ఎస్కలేటింగ్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ డైవర్స్ రేంజ్ ఆఫ్ స్పీషీస్. సో వివిధ రకాలైనటువంటి జాతులపైన ఈ క్లైమేట్ చేంజ్ ప్రభావం అన్నది చాలా తీవ్రంగా పడుతుంది. అందుకని అంతరించిపోయే దశలలో ఉన్నటువంటి జాతులు విచ్ వర్ ఎర్లియర్ లీస్ట్ కన్సర్న్, దీనికి ఏం ప్రాబ్లం లేదులే అన్నటువంటి జాతులు కూడా ఇప్పుడు ప్రమాదపు అంచున ఎండేంజర్డ్ లెవెల్కి వెళ్తున్నాయి. దీనికి కారణం క్లైమేట్ చేంజ్ అని ఇటీవల జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఈ విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మనకి ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది. దుబాయ్, దట్ ఈస్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వాట్ ఈజ్ మీన్ బై కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్? దీన్ని సింపుల్గా COP 21-23 అని అంటూ ఉంటారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఫర్ వాట్? సో ఒక కాన్ఫరెన్స్లో, ఒక మీటింగ్లో వచ్చిన సభ్యుల్ని పార్టీస్ అని అంటూ ఉంటారు. సో ఆ పార్టీస్ అంటే ఆ సభ్యులు వచ్చి కూర్చున్నటువంటి ఆ మీటింగ్ని కాన్ఫరెన్స్ అని అంటారు. దేనికి కాన్ఫరెన్స్ అది? వీళ్ళు దేనికి పార్టీస్ అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCC. UNFCC అన్నది తెలుసుకోవాలంటే రియో అర్త్ సమ్మిట్ 1992 చూడాల్సి ఉంటుంది. అది నేను క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు రియో అర్త్ సమ్మిట్ ఏం చెప్పింది, దాంట్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎవరు? UNFCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఒకసారి అక్కడ మెన్షన్ చేస్తాను. ఆ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఆ పార్టీస్ అంతా ఇటీవల ప్రతి సంవత్సరం వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. 2023 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ దుబాయ్లో జరిగింది. ఆ దుబాయ్లో జరిగినటువంటి ఆ కాన్ఫరెన్స్లో ఈ 28th కాన్ఫరెన్స్లో IUCN అన్నది రెడ్ డేటా బుక్ని, రెడ్ లిస్ట్ని ప్రకటించింది. ఏం చెప్పింది? ద IUCN రెడ్ లిస్ట్ నౌ ఇంక్లూడ్స్ 1,57,190 స్పీషీస్, 1,57,190 జాతులు, ఆఫ్ విచ్ 44,016 ఆర్ థ్రెటెండ్ విత్ ఎక్స్టింక్షన్. IUCN రెడ్ లిస్టులో దాదాపుగా 1,57,190 జాతుల్ని స్టడీ చేసి వీళ్ళు రకరకాల కేటగిరీలో పెట్టారు. ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్, లీస్ట్ కన్సర్న్డ్, ఎండేంజర్డ్, థ్రెటెండ్, ఇలా రకరకాల కేటగిరీస్లో 1,57,190 స్పీషీస్ని పెట్టారు. వాటిలో 44,000 జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయంట. అంటే వీళ్ళు క్యాల్కులేట్ చేసిన దాంట్లో దాదాపుగా 1/3, 1/3 వంతు జాతులు అంతరించిపోయే దశలలో ఉన్నాయి. వీళ్ళు దీన్ని ఎలా కేటగరైజ్ చేస్తారు? మనం సాధారణంగా చాలా సందర్భాల్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, లీస్ట్ కన్సర్న్డ్ అని ఇలా మాట్లాడుతూ ఉంటాం. వాట్ ఇట్ మీన్? ఎప్పుడు ఏ యానిమల్ని మనం క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని పిలవాలి అంటే తీవ్రపు ప్రమాదపు అంచున ఉన్నటువంటి జంతువులు అని ఎప్పుడు వాడాలి? ఎండేంజర్డ్, ప్రమాదపు అంచున ఉన్నటువంటి యానిమల్స్ అని ఎప్పుడు వాడాలి? ఎక్స్టింక్ట్, అంతరించిపోయాయి అన్న పదం ఎప్పుడు వాడాలి అన్నది క్లారిటీగా మనం తెచ్చుకుంటే అప్పుడు ఏ యానిమల్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఎలా, దాని యొక్క క్రైటీరియా ఏంటన్న విషయం తెలుస్తుంది. సో వి ఆల్ నో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ అన్నది 1964లో నుండి ఇది మనం ప్రచురించుకుంటూ వస్తూ ఉన్నాం. దీనిలో జంతువుల్ని ఎలా క్లాసిఫై చేస్తారు అంటే ద యానిమల్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ఎక్స్టింక్ట్. సో ఎక్స్టింక్ట్ అనే కేటగిరీ ఉంటుంది. ఎక్స్టింక్ట్ అనే కేటగిరీలో ఏముంటుందంటే బియాండ్ డౌట్ నో ఈవెన్ ఏ సింగిల్ ఇండివిజువల్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ వైల్డ్. సో ఇంకా అనుమానం లేకుండా ఒక్క జంతువు కూడా వన్య ప్రాంతాలలో, అడవులలో కానీ హ్యూమన్ క్యాప్టివిటీ, మానవ రక్షణలో కానీ ఇక మీదట లేదు అని అన్నప్పుడు దాన్ని ఎక్స్టింక్ట్ అన్న పదం మనం వాడుతూ ఉంటాం. రెండవది ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అంటే వన్య ప్రాంతాలలో అంతరించిపోయినాయి. అంటే హ్యూమన్ క్యాప్టివిటీలో ఉండొచ్చు, ల్యాబొరేటరీలోనో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ ఏజెన్సీస్లోనో, లేదంటే జూ పార్క్స్లోనో ఉండొచ్చు. సో అలాంటి వాటిని ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ బట్ దే ఆర్
స్టిల్ ప్రిజర్వింగ్ అండ్ కన్జర్వింగ్ ఇన్ సర్టెన్ రీజియన్స్ అండర్ ది హ్యూమన్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. మూడవది క్రిటికల్లీ ఎండేంజర్డ్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నది నార్మల్గా పాపులేషన్ సైజ్ని బేస్ చేసుకొని చెప్పచ్చు, లేదా వాటి యొక్క లొకేషన్ని బేస్ చేసుకొని చెప్పచ్చు, ఇలా రకరకాల ఇష్యూస్ని బేస్ చేసుకొని చెప్తూ ఉండొచ్చు. వీటన్నింటిలో కూడా మనం పాపులేషన్ సైజ్ని బేస్ చేసుకొని చెప్పడం అన్నది ఈజీగా గుర్తుంటుంది. మీరు ఎగ్జామ్లో కూడా ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్లో కూడా ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని ఎప్పుడు అంటామంటే 250 కన్నా కూడా తక్కువ జీవులు ఉంటే, నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్, ఇఫ్ ది నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ లెస్ దాన్ 250, దెన్ సచ్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ యానిమల్స్. సో వాట్ ఆర్ ది క్రిటికల్లీ ఎండేంజర్డ్ యానిమల్స్ ఆఫ్ ఇండియా? దీన్ని బేస్ చేసుకుని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. నిన్న మనం చూసాం కదా డ్రిజల్ స్క్విరల్. అండ్ వీఆర్ అదర్ యానిమల్స్ ఏమున్నాయి మనకు? క్రిటికల్లీ ఎండేంజర్డ్ యానిమల్స్ కొన్ని చెప్పాను కదా. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఒకటి, నీలగిరి థార్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ దాంట్లో ఉందా? ఎనీవే ఈ లిస్ట్ ఉంటుంది, చాలా కొంచెం పెద్ద లిస్టే ఉంటుంది అది భారతదేశంలో. ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐ విల్ ట్రై టు గివ్ యూ ది లిస్ట్ ఆఫ్ ఆల్ ద స్పీషీస్ విచ్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. అండ్ ఇంకేమున్నాయి? పిగ్మీ హాగ్, వెరీ ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది అది. పిగ్మీ హాగ్ చిన్న సైజ్, కొండన ర్యాట్, అండమాన్ ర్యాట్, ఇస్ ఇట్? నందప ఫ్లయింగ్ స్క్విరల్ విచ్ ఈస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఆల్ దీస్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్. రిమెంబర్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అన్నది జంతువులకు సంబంధించింది మాత్రమే కాదు, వృక్ష జాతులకు కూడా ఇది వర్తిస్తుంది. అండ్ ఫోర్త్ వన్, ఎండేంజర్డ్ స్పీషీస్, అంతరించిపోయే దశలలో ఉన్నటువంటి జాతులు. 2500 కన్నా కూడా తక్కువ ఇండివిజువల్స్ ఉన్నట్లయితే దాన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ అని అంటాం. వల్నరబుల్ స్పీషీస్, వల్నరబుల్ అంటే ప్రమాదము పొంచి ఉన్నటువంటి యానిమల్స్. వల్నరబుల్ స్పీషీస్ 10,000 కంటే కూడా తక్కువ జీవులు ఉన్నట్లయితే అవి వల్నరబుల్ స్పీషీస్ అని అంటాం. అండ్ నియర్లీ థ్రెటెండ్, a species that is likely to qualify for the threatened category in the near future. So this is the sixth one, nearly threatened అని అంటాం. అంటే ప్రమాదానికి దగ్గరగా ఉన్నాయని దాని అర్థం. సో ప్రమాదానికి దగ్గరగా ఉన్నాయంటే ఈ కేటగిరీలో పడే యానిమల్స్ అతి త్వరలో ఈ కేటగిరీలోకి పడతాయి అన్న అనుమానం ఉన్నటువంటి యానిమల్స్ని నియర్లీ థ్రెటెండ్ అని అంటాం. లీస్ట్ కన్సర్న్ అంటే అబండెంట్ పాపులేషన్ ఉంది, పుష్కలంగా ఉన్నాయి, సో దీని గురించి ప్రస్తుతానికైతే సమస్య ఏమీ లేదు అని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ హౌ ది రెడ్ లిస్ట్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. సో కొన్ని సందర్భాల్లో థ్రెటెండ్లో ఉన్నటువంటివి, లీస్ట్ కన్సర్న్లో ఉన్నటువంటివి ఎండేంజర్డ్లో పడవచ్చు, ఎండేంజర్డ్లో ఉన్నవి క్రిటికల్లీ ఎండేంజర్డ్లో పడవచ్చు, క్రిటికల్లీ ఎండేంజర్డ్ మళ్ళీ ఎండేంజర్డ్ కూడా వెళ్తూ ఉండొచ్చు. కాబట్టి ఆ రెడ్ డేటా బుక్, IUCN రెడ్ డేటా బుక్ అన్నది ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతూ ఉంటుంది. ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. టైగర్ ఈజ్ నాట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, రిమెంబర్ టైగర్ ఈజ్ ఎండేంజర్డ్. క్రిటికల్లీ ఎండేంజర్డ్లో మనకు గంగా డాల్ఫిన్ కూడా ఉంది. మామూలుగా అందరు పుస్తకాల్లో గంగా డాల్ఫిన్ ఈజ్ ఎండేంజర్డ్ అని రాస్తారు. నో, ఇట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. రీసెంట్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు భారతదేశంలో దాదాపుగా 22 క్రిటికల్లీ ఎండేంజర్డ్ యానిమల్స్ ఉన్నాయి. దాంట్లో ఇది 22వ యానిమల్గా ప్లాటినిస్టా గెంజెట్ గాను జాయిన్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈస్ వాట్ ద ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ రెడ్ డేటా బుక్ అండ్ సర్టెన్ యానిమల్స్ అండ్ ద క్రైటీరియా బేస్డ్ ఆన్ విచ్ వీ క్లాసిఫై ది యానిమల్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్. మీరు మెయిన్స్లో కంట్రోలింగ్ మెజర్స్ ఆఫ్ మలేరియా అన్న ఆస్పెక్ట్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ పాయింట్ని వాడతారు. ఎందుకు ఇది న్యూస్లో ఉంది? గ్యాంబూసియా అఫినిస్, దీన్ని మస్కిటో ఫిష్ అని కూడా అంటారు. ఇదేం చేస్తుందంటే నార్మల్గా మనకు వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టెక్నాలజీస్. మస్కిటో పాపులేషన్ని కంట్రోల్ చేయడం కోసం స్టెరిలైజ్డ్ అంటే ల్యాబొరేటరీలో తయారు చేసినటువంటి స్టెరైల్ మేల్ మస్కిటోస్ని తయారు చేసి కాలువల దగ్గర అలా వదులుతూ ఉండేవాళ్ళు కూడా. గతంలో ఆ ప్రాజెక్ట్ కూడా ఒకటి జరిగింది. అయితే దీంతో ఏమవుతుందంటే స్టెరైల్ మేల్ మస్కిటోతో రిప్రొడక్షన్ అండ్ దిస్ ఆఫ్టర్ దిస్ ఇంటర్కోర్స్ ఆఫ్ దిస్ మస్కిటోస్ అవి గుడ్లు పెట్టలేవు. గుడ్లు పెట్టకపోవడం వలన దాని పాపులేషన్ అన్నది ఎలిమినేట్ అవుతుంది. అయితే పాపులేషన్ని అది మంచి కోసం కంట్రోల్ చేస్తున్నారా, చెడు కోసం కంట్రోల్ చేస్తున్నారా అనేది పక్కన పెడితే ఫుడ్ చైన్లో ఏ ఒక్క ఆర్గానిజం, ఏ ఒక్క స్పీషీస్ ఎగిరిపోయినా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఏర్పడుతుంది. కాబట్టి అది రైట్ పద్ధతి కాదు. యూ హ్యావ్ టు రెగ్యులేట్
యూ షుడ్ నాట్ ఎలిమినేట్. సో ఏదైనా పాయిజనస్ అని అనిపించినప్పుడు, ఏదైనా టాక్సిక్ టు ది పీపుల్ ఆర్ థ్రెటనింగ్ టు ది పీపుల్ ఆర్ హ్యూమన్ కమ్యూనిటీ ఆర్ ది ఎకానమీ అని అనిపించినప్పుడు యూ హ్యావ్ టు రెగ్యులేట్, బట్ యూ షుడ్ నాట్ ఎలిమినేట్. అలా ఎలిమినేట్ చేస్తే ఒక స్పీషీస్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ది స్పీషీస్ అయిపోతాయి. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ గ్యాంబూసియా అఫినిస్ అనే ఈ చేపల్ని కాలువలు, ఎక్కడైతే వాటర్ ఎక్కువగా స్టోర్ అవుతూ ఉంటాయో అలాంటి ప్రాంతంలో ఈ ఫీమేల్ ఎనాఫెలస్ మస్కిటో బ్రతుకుతూ ఉంటుంది కదా, విచ్ వాజ్ ఏ వెక్టర్ ఫర్ మలేరియా, ఫర్ ప్లాస్మోడియం వైవాక్స్ని క్యారీ చేసేది అదే. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఆ దోమల్ని కంట్రోల్ చేయాలి. ఆ దోమలు గుడ్లు పెట్టకుండా, దోమల పాపులేషన్, ఆ సంతతి పెరగకుండా మనం కంట్రోల్ చేయాలి. ఈ చేపకున్నటువంటి విశిష్టత ఏంటంటే ఆ గుడ్లనే తింటుంది. సో దీనికి చాలా ఇష్టం అనమాట. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్యాంబూసియా అఫిన్స్ అనే ఈ చేపను వివిధ ప్రాంతాల్లో మస్కిటో లార్వేని తినడానికి వీటిని అలా అలో చేస్తున్నారు. దీనికి హై బ్రీడింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. ఇది ఏలియన్ స్పీషీస్ కాబట్టి దీన్ని తినేవాడు లేడు, దీన్ని తినే చేపలు తక్కువ, ఇది తినడమే ఎక్కువ. ఇట్ ఈస్ అన్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్. దట్ ఈస్ ద రీజన్ వై it eats mosquito eggs and larva so that the mosquito population is being regulated. అంటే ఒక ముళ్ళును తీయడానికి ఇంకొక ముళ్ళును వాడుకుంటూ ఉన్నట్టు. ఇవి పెరిగిపోయాయి అనుకోండి, అది కూడా ప్రమాదమే. మళ్ళీ దీన్ని కంట్రోల్ చేయడానికి అది ఇంకా లేనిపోయిన సమస్యగా తయారవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ గ్యాంబూసియా అఫిన్స్. అండ్ న్యూస్లో ఇండియన్ లెపోర్డ్ కూడా ఉంది. ఇండియన్ లెపోర్డ్ అందరూ దీన్ని చూస్తే చీతా అని అంటూ ఉంటారు. చీతా కాదు, మొన్న ఎవరో ఒక స్టూడెంట్, వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఏదో లెటర్ రాస్తూ, అంటే వాళ్ళు ఏదో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే ఆ చీతా అని చెప్పి ఏదో మెన్షన్ చేశారంట. సో ఆయన, సార్ చీతాస్ అంతరించిపోయాయి అని మీరు చెప్పిన పాయింట్ గుర్తుండి నాకు ఆ పాయింట్ చెప్పాను, మర్చిపోయాను, చీతా కాదు లెపర్డ్ అని రాసుకున్నారంట. సో చీతా, దీన్ని చూసి చీతా అని అనుకుంటారు, దీన్ని చీతా అన్నారు. ఇది చిరుత అన్న తెలుగు పదం చీతాతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చీతా ఈజ్ డిఫరెంట్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ చిరుత. అప్పుడప్పుడు దీన్ని మచ్చల పులి అని కూడా అంటూ ఉంటారు. ఇండియన్ లిపోర్డ్ పుష్కలంగా ఉన్నాయి దీని పాపులేషన్. ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే ఈ లిపోర్డ్ యొక్క అటాక్స్ వలన ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. లిపోర్డ్ అటాక్ అన్నది బాగా పెరిగిపోతుంది. అందుకని మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వం అన్నది ఈ లిపోర్డ్స్కి స్టెరిలైజేషన్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఆర్ సీయింగ్ అన్ ఇంక్రీజ్ ఇన్ హ్యూమన్ లిపోర్డ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఈ వివాదాలు, ఆ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇట్ ప్రపోజ్డ్ స్టెరిలైజేషన్ ఆఫ్ ది యానిమల్. సో ఈ ఒక స్టెరిలైజేషన్ అంటే తెలుసు కదా, వాటికి రిప్రొడక్షన్ కెపాసిటీ లేకుండా చేయడం. సో ఈ స్టెరిలైజేషన్ కనుక చేస్తే మహారాష్ట్ర విల్ బి ది ఫస్ట్ స్టేట్ టు కంట్రోల్ ది లిపోర్డ్ పాపులేషన్. ఇండియన్ లిపోర్డ్ Panthera pardus fusca is classified as endangered animal. It is not critically endangered. It is an endangered animal under the Wildlife Protection Act 1972 and Appendix 1 category. మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉంది. అదేవిధంగా సైట్స్లో అపెండిక్స్ 1 కేటగిరీలో ఉంది. ఇటీవల ఈ లిపోర్డ్ సెన్సెస్ కూడా తీసుకున్నారు. ఈ లిపోర్డ్ సెన్సెస్ ప్రకారము ఎక్కువగా ఈ లిపోర్డ్స్ ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర, విచ్ ఇస్ హైయెస్ట్ ఆఫ్టర్ మధ్యప్రదేశ్. ఫస్ట్ మధ్యప్రదేశ్, ఎక్కువగా ఈ లిపోర్డ్స్ ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ 3421, గుజరాత్ 2274, Karnataka 1783, followed by Maharashtra 1690. These are the lipods. Recently, government of Maharashtra proposed for the sterilization of which of the following animals to control human-animal conflict? Option A, cheetah. Option B, Indian leopard. Option C, elephants. Option D, wolves. ఇలా అడిగారు అనుకోండి, సో భస్మం అయిపోతారు. You have to remember. అదే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే యూ హ్యావ్ టు బీ వెరీ డీప్లీ ఫోకస్. ఇది మనకు వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి అంశాలు.